మరొక 48 గంటల్లోనే కన్యా రాశి వారి జీవితంలో మహాద్భుతం జరగబోతూ ఉంది. ఈ వీడియోని మిస్ అయితే మీరు నష్టపోవచ్చు కనుక ఈ వీడియోని మిస్ కాకుండా అయితే చివరి వరకు చూడండి. అసలు కన్యా రాశి వారి జీవితం మరొక 48 గంటల్లో ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా కన్యా రాశి వారికి ఎటువంటి మార్పులు లభించబోతూ ఉన్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది, అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఉత్తర నక్షత్రపు 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రపు 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీరు కలలో కన్నటువంటి జీవితాన్ని చూస్తారు. మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి మీరు జీవితంలో అద్భుతం అనేది జరగబోతుంది. మీరైతే ఈ వీడియోని అసలు మిస్ కాకుండా చూడాల్సి ఉంటుంది. మానసికంగా వీరు చాలా దృఢంగా ఉంటారు. అభివృద్ధికై చేసే పనులు, ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభకరం. పట్టుదలతో పనిచేయండి, కార్యసిద్ధి కలుగుతుంది. నమ్మకంతో చేసే పనులు మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన విషయాలు మీ యొక్క ఆలోచనలకు పదును పెట్టాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశాలను చేజార్చుకుంటారు. వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు. బంధుమిత్రుల అండదండలు ఉండాలి. గురు ధ్యానం శుభప్రదం. మరొక 48 గంటల్లోనే వీరి జీవితంలో మహా అద్భుతం అయితే జరగబోతోంది. ఈ వీడియోని మీరు మిస్ కాకుండా చూడాల్సిందే. మరొక 48 గంటల్లోనే కన్యా రాశి వారికి అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతూ ఉంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు చూడబోతూ ఉన్నారండి. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి కూడా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సంవత్సరం అంతా శని కుంభరాశిలో 6వ ఇంట్లో, రాహు మీనరాశిలో 7వ ఇంట్లో మరియు కేతువు కన్యా రాశిలో 1వ ఇంటిలో సంచరిస్తారు. అంతేకాకుండా వృషభ రాశిలో 9వ ఇంట్లో కూడా సంచరిస్తారు. కన్యా రాశి వారికి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుందో ముఖ్యంగా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం అంతా 7వ ఇంటిలో రాహువు గోచారం ఉండడంతో మరియు గురువు గోచారం 8వ ఇంట్లో అనుకూలంగా ఉండకపోవడం వలన మీరు ఇప్పటి వరకు కూడా వ్యాపారపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొని ఉన్నారు. గురువు గోచారం మరియు రాహు గోచారం అనుకూలంగా లేదు కనుక మీకు ఇప్పటి వరకు కూడా మీ యొక్క వ్యాపారంలో కొన్ని చిక్కులు, ముఖ్యంగా భాగస్వాములతో విభేదాలు అనేవి కలిగి ఉన్నారు. వీటి కారణంగా డబ్బు ఖర్చు అవ్వడం మరియు వ్యాపారపరంగా కొంత చెడు కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సమస్య మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల కారణంగా కానీ, లేదా ఇతరుల ప్రోద్బలంతో కానీ, లేదా అత్యాశకు పోయి కానీ మీరు చేసే పనుల వల్ల కానీ ఏర్పడింది. మీరు వీలైనంత వరకు కూడా చాలా నిజాయితీగా ఉండడం మరియు ఇతరుల యొక్క ప్రలోభాలకు లొంగకుండా ఉండడం మరియు స్వశక్తి పైన నమ్మకంతో ఉండడం కారణంగా ఈ సమయంలో సమస్యలు అనేవి మీకు ఎదురైనప్పటికీ వాటి నుండి ఎటువంటి నష్టము కూడా లేకుండా బయటపడే అవకాశాలు అయితే ఉంటాయి. 9వ ఇంటిలో గురువు గోచరం అనుకూలంగా ఉండే సమయంలో మీ యొక్క వ్యాపార అభివృద్ధి అనేది చెందుతుంది. గతంలో ఏర్పడిన న్యాయపరమైన చిక్కులు కానీ లేదా వ్యాపారపరమైన చిక్కులు కానీ సమయంలో తొలగిపోయి మీ యొక్క వ్యాపారం బాగా నడుస్తుంది. మీకు వచ్చిన చెడ్డ పేరు కానీ
అపవాదు కానీ ఈ సమయంలో తొలగిపోతాయి. ముఖ్యంగా పేదవారు లేదా న్యాయ నిపుణుల యొక్క సహకారంతో ఈ సమస్య నుండి మీరు పూర్తిగా బయటపడతారు. గురు దృష్టి 1వ ఇంటిపైన, 5వ ఇంటిపైన మరియు 3వ ఇంటిపైన ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు, పెట్టే పెట్టుబడులు మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధికి సహకరిస్తాయి. గతంలో సమస్యల కారణంగా విడిపోయిన వ్యాపార భాగస్వామ్యులు తిరిగి రావడం కానీ, కొత్తగా వ్యాపార భాగస్వామ్యాలు రావడం కానీ జరుగుతుంది. దీని కారణంగా మీరు వ్యాపారాన్ని మరింతగా ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. ఈ సంవత్సరం అంతా శనిగోచరం 6వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర పనిచేసే వారి కారణంగా మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి సాధ్యం అవుతుంది. మీ యొక్క అభివృద్ధిలో మరియు మీ సమస్యల్లో వారు మీకు తోడుగా ఉండడం కారణంగా మీరు మీ యొక్క వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు అనేవి కూడా లేకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అయితే ఈ సంవత్సరం అంతా కేతు గోచరం 1వ ఇంటిలో ఉంటుంది కనుక మీరు ఎంత ధైర్యంగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి అని అనుకున్నప్పటికీ, లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పటికీ ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఊగిసలాడుతుంటారు. కొన్నిసార్లు మీరు వ్యాపారపరమైన నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వలన మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క శ్రేయోభిలాషల కారణంగా అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందడుగు వేయడం మీకు జీవితంలో చాలా మేలు చేస్తుంది. ఈ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ ఏడాది ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం అంతా రాహు గోచరం అనుకూలంగా ఉండకపోవడం వల్ల సంవత్సరంలో ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క సహోద్యోగులతో సరైన అవగాహన లేకపోవడం మరియు చీటిమాటికి వారితో గొడవలు పడడం వలన ఈ సమయంలో మానసిక ప్రశాంతత కరువవుతుంది. ముఖ్యంగా పనిచేసే చోట ఎవరి సహకారం కూడా లేకపోవడం మరియు చేస్తానని ఒప్పుకున్న పనుల సమయానికి చేయకపోవడం వల్ల పై అధికారులతో అవమానాలు ఎదుర్కోవడం జరగవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు గొప్పలకు పోయి మీ యొక్క స్వశక్తికి, సామర్థ్యానికి మించిన పనులను చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు. దీని కారణంగా మీరు ఆ పనులు చేయకపోవడమే కాకుండా మీ సహోద్యోగుల దృష్టిలో చులకన అయ్యే అవకాశం కూడా ఉంటుంది. 7వ ఇంట్లో రాహు గోచరం కారణంగా మీకు ఇబ్బందులు కలిగించాలని మరియు మీ పనులను ఆటంకాలు కలిగించాలని ఎవరో ఒకరు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే ఇదే సమయంలో మీ యొక్క శని గోచరం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగం పోవడం కానీ, లేదా ఉద్యోగం విషయంలో ఇతర సమస్యలు కానీ ఉండకపోవచ్చు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.